భారతదేశంలో ఎంటర్ అయితే ఎక్కడి నుంచైనా కానీ బంగ్లాదేశ్ కాదు పాకిస్తాన్ వైపు నుంచో శ్రీలంక వైపు నుంచో ఎక్కడైనా మీరు భారతదేశంలో ఎంటర్ అయితే యూ విల్ బీ 5 years ఇన్ జైల్ ప్లస్ 5 lakh ఫైన్. దాంతోపాటు ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఆధార్ కార్డు గురించి మీరు అడిగారు, ఫేక్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద ఫ్యాక్టరీ. పాన్ కార్డ్ వెస్ట్ బెంగాల్ అన్నీ ఉన్నాయి. ఓటర్ ఐడి కార్డ్ నిన్న సింగిల్ విండో అనమాట. నిన్న ఒక చాలా మటుకు ఛానల్స్ హిందీ ఇంగ్లీష్ అన్ని ఛానల్స్ అక్కడ బంగ్లాదేశ్ బార్డర్ వైపు ఉన్న చెక్ పోస్ట్లకి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు చాలామందిని. హకీంపూర్ అని చెప్పి ఒక చెక్ పోస్ట్ ఉంది, అక్కడ ఆల్మోస్ట్ 1000 మంది వెయిట్ చేస్తున్నారు అటువైపు వెళ్ళడానికి. కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వెళ్ళట్లేదు. ముందు వీళ్ళని చెక్ చేసుకోవాలి కదా వీరెవరు, ఫస్ట్ తెలియాలి. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మా ఆధార్ ఏం లేదని చెప్తున్నారు, కానీ వీళ్ళు ఆధార్ కార్డు తయారు చేసుకొని ఉంటారు. ఒకటి ఫేక్ ఆధార్ కార్డు, ఇంకోటి నిజమైన ఆధార్ కార్డు. ఏజెంట్లో సహా 2000 3000 ఇచ్చి కొంతమంది అయితే 50 రూపాయలు కూడా ఆధార్ కార్డు తెప్పించుకున్నారంట. అది ఆబ్వియస్లీ ఫేక్ ఆధార్ కార్డు ఉంటుంది. 16 digit will not exist. అంత చౌకగా సర్వీసెస్ దొరుకుతున్నాయి అక్కడ వెస్ట్ బెంగాల్. పెద్ద ఫ్యాక్టరీ ఉంది అక్కడ, అండ్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. అది అన్నిటికంటే క్రూషియల్ ఉన్నది. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళ తర్వాత మమతా బెనర్జీ మొదలుపెట్టింది. ఎక్కడ ఎవరు ఆగలేదు, ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ చాలా క్రూషియల్ అన్నమాట వాళ్ళకి.